రాజీవ్ కనకాల మాటలతో ఊపిరి పీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్. RRR సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. పైగా శంకర్ లాంటి డైరెక్టర్ తో గేమ్ చేంజర్ సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై రామ్ చరణ్ నటనపై అంచనాలు ఇంకా భారీ ఎత్తుగానే పెరిగిపోయాయి. అయితే ఇటీవల శంకర్ తీసిన ఇండియన్ 2 తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో గేమ్ చేంజర్ కి కూడా ఏమైనా దెబ్బ పడుతుందేమో అంటూ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడిపోయారు. పైగా ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ చేస్తున్నామన్నట్లుగా నిర్మాత దిల్ రాజు హింట్ ఇచ్చారు. అంటే దాదాపుగా పుష్ప 2తో గేమ్ చేంజర్ ఢీ కొట్టినట్లే. దీంతో ఖచ్చితంగా చరణ్ హిట్ కొట్టాల్సిందేనంటూ మెగా ఫ్యాన్స్ కూడా ప్రెస్టీజ్ గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వేళ గేమ్ చేంజర్ పై అంచనాలను అమాంతాన్ని పెంచేశారు నటుడు రాజీవ్ కనకాల. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో ఆయన నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. శంకర్ తీసిన గేమ్ చేంజర్ పై ఇండియన్ 2 ఫ్లాప్ ప్రభావం ఉంటుందా అంటూ అడిగిన ప్రశ్నకి రాజీవ్ కనకాల ఇలా సమాధానమిచ్చారు. గేమ్ చేంజర్ లో బ్రహ్మాండమైన సన్నివేశాలున్నాయి. షూటింగ్ సమయంలో చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇండియన్ 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద అస్సలు కనిపించదు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఈయన గ్లోబల్ స్టార్, ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉన్నారు. గేమ్ చేంజర్ పై మేము చాలా నమ్మకంగా ఉన్నాం. సాంగ్స్ అయితే అద్భుతంగా తీశారు. నేను విన్నది అయితే ఒక్కో సాంగ్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అంత భారీగా ఉంటాయి సాంగ్స్. శంకర్ గారి సాంగ్స్ అంటేనే ఆ రిచ్నెస్సే ఉంటుంది. ఆయన చాలా అద్భుతంగా పాటలను తీశారు. అలానే కథలో డ్రామా కూడా ఉంటుంది అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్ కి సూపర్ హైప్ ఇచ్చావన్నా అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, SJ సూర్య, అంజలి వంటి నటీనటులు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.